రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం వల్ల రైతులకు సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఎంపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని చేశారని ఆయన విమర్శించారు. ఈ చట్టం వల్ల ఎన్నో సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి భూమిపై హక్కు కోల్పోయే అవకాశం ఉందని నాగరాజు తెలిపారు. ఇలాంటి తరుణంలో ఓటర్లందరూ కూడా వైసీపీకి తగిన బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. భూ హక్కు చట్టం వల్ల మన ఆస్తులను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే యోజనలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. ఆ రైతు స్పందించకపోతే ఆ భూమి గవర్నమెంట్ అని చెప్పే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి మన పెద్దల ఆస్తులు, మన ముత్తాతల ఆస్తులకు ఏమైనా ఆధారాలు ఉంటాయా? వంశపారంపర్యంగా అనువంశికమని చెప్పేసి వచ్చింటాయి. మనకు ఏమిస్తాడు? మనకు పట్టాదారు పాస్బుక్లో అనువంశికమని ఇస్తాడు అంతే. మరి నువ్వు ప్రూవ్ చేసుకోంటే మా దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలుగుతాం? ఏ డాక్యుమెంట్ ఉన్నాయని మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం? అనువంశికంగా వస్తున్నటువంటి ప్రాపర్టీస్ని ఆ రకంగా కొల్లగొట్టడానికైనా ఎవరి దగ్గర అయితే పెద్దల ఆస్తులు, వాల్యుబుల్ సైట్స్, పెద్ద పూర్వపు ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవల్ల కొల్లగొట్టడానికి ఆయన పన్నినటువంటి పన్నాగమే. అందులో భాగంగానే ఆయన మన పొలాల్లో రాయి పాత్తు కూడా జగన్ బొమ్మేస్తున్నా అంటే ఒక్కసారి విఘ్నులై ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా. ఎవరైనా ఎక్కడైనా భారతదేశ చరిత్రలు చూశారా మీరు? మన పొలంలో రాయి పాత్తు ఆయన బొమ్మేసుకుంటున్నారంటే కరెక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సెట్ అయింది. ఇప్పుడు ఆయన చేసిన రాయికి, ఆ పాస్బుక్ సిస్టంలో ఉన్న బొమ్మకు, ఈరోజు తెచ్చిన యాక్ట్కి, అంటే ఈ మూటికి కరెక్ట్గా అనుసంధానమైంది. ఈ భూములన్నీ తీసుకుపోయి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆయన మరి ఏ విధంగా దేశం కట్టుకొని ఏదైనా ఆయన ఏమైనా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఏమో మరి. కాబట్టి రైతులంతా, ప్రజలంతా విఘ్నులై ఆలోచించండి సోదరులారా. మీరంతా మేధావి వర్గం కూడా, ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం అంతా బాగా ఆలోచన చేసి మీరంతా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకి దీనికంతా